ఇటీవలి కాలంలో అలంకరణ పూలకు అంతకంతకు గిరాకీ పెరుగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకలు, వేదికలు, సమావేశాలు ఇలా సందర్భమేదైనా శోభాయమానంగా అలంకరించిన రంగురంగుల పూలు పత్రాలదే సౌందర్యమంతా. చూపరులను మైమరపింపచేసే, పరిసరాలను ఆహ్లాదపరిచే సొగసైన పూలను ఉత్పత్తి చేయటమంటే మాటలు కాదు. అలాంటి పూలే జర్బెరా, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, గులాబీ, యాంథోరియం, ఏషియాటిక్ లిల్లీ వంటివి. వీటిలో మన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నది జర్బెరా, కార్నేషన్లనే. సాధారణంగా పూలను మహిళలతో పోలుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? సుకుమారానికి మారుపేర్లు ఇవి. అసలే ఈరోజు మహిళా దినోత్సవం. ఈ ప్రత్యేక రోజున విరుల పంటను సిరుల పంటగా మలుచుకున్న ఓ తెలంగాణ రైతు బిడ్డను ఈనాటి అన్నదాతలు మీకు పరిచయం చేయబోతున్నాం. చూడండి మరి. కనుచూపు మేర విస్తరించిన ఈ పాలీహౌస్ చూశారా? సాధారణంగా పాలీహౌస్ అంటే 1000 చదరపు మీటర్లో ఉంటుందనుకుంటారు. కానీ ఇది 1 ఎకరా విస్తీర్ణంలో ఉన్న పెద్ద పాలీహౌస్. అంటే సుమారు 4141 చదరపు మీటర్లు అన్నమాట. ఈ పాలీహౌస్ ఒకప్పటి వరంగల్ జిల్లాలో, అంటే ప్రస్తుతం జనగామ జిల్లాలోని సిరిపురం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ పూలను కోస్తూ నీరు పెడుతున్న సంధ్యారాణి ఈ పాలీహౌస్ యజమానురాలు. గత సంవత్సరం వర్షాకాలంలో ఈ పాలీహౌస్లో జర్బెరా నాటుకున్నారు. నవంబర్ మాసం నుంచి, అంటే నాటిన 90 రోజుల నుంచి ఈ పూల కోతలు అందివస్తున్నాయి. రోజు మార్చి రోజు కోత చేస్తున్నారు. ఒక్కో కోతకు 8,000 చొప్పున పూలు తెంపుతున్నారు. ఒక్కో పువ్వు సీజన్లో 8 నుంచి 10 రూపాయలు, అన్సీజన్లో 1 నుంచి 2 రూపాయలు పలుకుతోంది. సగటున ఒక్కో పువ్వు 3 రూపాయల చొప్పున అమ్మకం చేసిన నెలకు ఎకరా నుంచి వస్తున్న 1,20,000 పూలకు 3,60,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఖర్చులు కూడా ఈ పంటకు భారీగానే ఉంటాయి కదా. ఈ ఎకరా పాలీహౌస్ నిర్మాణానికి 40 లక్షలు ఖర్చయింది. ఇందులో 75% ప్రభుత్వ రాయితీ లభించింది. మిగిలిన 10 లక్షలను ఒక ప్రైవేటు బ్యాంకు ద్వారా రుణం పొందారు. మొక్కల కొనుగోలుకు, రవాణాకు, నాటడానికి సుమారు 10 లక్షలు ఖర్చయింది. దీంట్లో కూడా 75% రాయితీ పొందారు. ప్రతి నెలకు ఎరువులకు 40,000, పురుగు మందులకు 20,000, కూలీలకు 60,000, ప్యాకింగ్ సామగ్రికి 24,000, ఇతర ఖర్చులు మరో 10,000 కలిపి 1,54,000 నిర్వహణ వ్యయం. రుణం వాయిదా నెలకు 26,000. ఇక పాలీహౌస్, డ్రిప్ తరుగుదల, ఇలా అన్ని ఖర్చులన్నీ పోను నెలకు 1,30,000 రూపాయల నికరాదాయం సంధ్యారాణికి మిగులుతోంది. రైతు శ్రమ విలువ కింద 30,000 తీసేసినా 1,00,000 మిగులుగా కనిపిస్తోంది. జర్బెరా సాగు గురించి సంధ్యారాణి ఇలా చెబుతున్నారు. ఈ జర్బెరా సాగైనా, ఈ పాలీహౌస్లో కూరగాయల సాగైనా ఎర్ర నేలలు కావాలండి. మనకు ఒకవేళ ఎర్ర నేలలు, మంచి భూమి లేకపోతే మనము మంచి మట్టి దొరికిన దగ్గర నుంచి కూడా తెచ్చి వేసుకోవచ్చు. మేము కొంచెం బయట నుంచి తెచ్చామండి. మా దాంట్లోది కూడా 75% మట్టి వాడుకున్నాము. pH ఏంటంటే మనకు 7 ఉండాలండి. ఈ జనగామ, ఈ జిల్లాలు, నల్గొండ, ఇక్కడ మనకు కొంచెం ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుందండి నీళ్ళల్లో. దానికోసం ఆ టెస్ట్ చేయించిన తర్వాతనే మనము ఈ సాగుకి మొదలు పెట్టాలి. తయారు చేయడానికి మనకు ఇక్కడ లేబర్ పెద్దగా నైపుణ్యం కలిగిన వారు లేరండి. మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళంతా ఈ నడవడానికి పాత్వేస్ అంటాము, ఇవి చేసి బెడ్స్ తయారు చేసాము. బెడ్స్ తయారు చేసిన తర్వాత మనకి మొక్కలు పుణే నుండి వస్తాయండి. అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి రోజ్ క్యాన్లతోనే 1 వీక్ వాటర్ వేయాలండి. వేసి అలా 3 నెలలు మనం వీటిని పెంచుతూ ఉంటే 3 మంత్స్ తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. చీడపీడలు రావని కానీ వస్తే కంట్రోల్ చేయడం కొంచెం టైం పడుతుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. మనము దీన్ని 24 గంటలు చిన్నపిల్లలు అంటే ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఎట్లా కేర్ తీసుకుంటారో అంత కేర్ తీసుకోవాలి. అలా చేస్తే చాలా మంచి లాభాలు వస్తాయండి.
ఈ ఎకరా విస్తీర్ణంలో సుమారు 25,000 మొక్కలు నాటుకున్నారు. 1 మీటరు వెడల్పుతో బెడ్లను ఏర్పాటు చేశారు. బెడ్ల మధ్య 1 అడుగు దూరం ఉంచారు. బెడ్ మీద డ్రిప్ లేటరల్స్ను పరుచుకుని 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కల్ని నాటుకున్నారు. రోజు మార్చి రోజు ఎకరాకు 16-8-24 ఎరువును 8 కిలోలు, 0-0-50 ఎరువు 6 కిలోలు, సూక్ష్మ పోషకాల మిశ్రమం 300 గ్రాములు, ఇనుప ధాతువు 200 గ్రాములు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. వారంలో 2 సార్లు ఎకరాకు 5 కిలోల కాల్షియం నైట్రేట్ను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఈ జెర్బెరాకు రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువ. వీటి నివారణకు పసుపు, నీలం రంగు అట్టలను అమర్చారు. అవసరాన్ని బట్టి పురుగు మందుల్ని పిచికారీ చేస్తున్నారు. అప్పుడప్పుడు గోమూత్రాన్ని కూడా పిచికారీ చేస్తున్నారు. దీంతో పూల నాణ్యత బాగుంటోంది. పూలను రోజు మార్చి రోజు కోత చేసి కోసిన పూలను నీటిలో ఉంచి పూరెక్కలకు స్లీవ్లను తొడుగుతారు. 10 పూలను ఒక కట్టగా కట్టి ఒక్కో పెట్టెలో 40 కట్టలను ఉంచి ప్యాక్ చేస్తున్నారు. వీటిని హైదరాబాద్లోని గుడి మల్కాపూర్ మార్కెట్కు పంపుతారు. వ్యవసాయంలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా విరులుతో సిరులు కురిపించుకుంటున్న ఈ మహిళా రైతు అందరికీ స్ఫూర్తిదాయకం కదూ. మరి మీరేమంటారు?